అన్నదానం ఆకలిని తీర్చుతుంది, రక్తదానం ప్రాణాలను నిలుపుతోంది, అవయవదానం నలుగురు జీవితాల్లో వెలుగు నింపుతోంది. చనిపోయిన నలుగురిలో సజీవంగా నిలిచేది అవయవదానం. అవయవదానంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకున్న ఓ కుటుంబం తాము కొండంత దుఃఖంలో ఉన్నప్పటికీ నలుగురి జీవితాల్లో ఆనంద జ్యోతులు వెలిగించేందుకు ముందుకు వచ్చారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డ జీవోత్సవమైతే అవయవదానానికి ఆమోదం తెలిపారు. ఈ సంఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఒక దీపం ఆరిపోయింది, కానీ నలుగురికి వెలుగునిచ్చింది. ఒక జీవితం ముగిసిపోయింది, నలుగురి జీవితాల్లో వెలుగును నింపింది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మురపాక గ్రామానికి చెందిన గండి పల్లవి అనే 13 ఏళ్ల బాలిక రహదారి ప్రమాదంలో అచేతనావస్థకు చేరుకోవడంతో జీవోత్సవంలా మారింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఎంత ఖరీదైన వైద్యం చేసినా బతికే అవకాశం లేదని తేల్చి చెప్పారు. అదే ప్రమాదంలో పల్లవి తల్లిదండ్రులు దేవి, వెంకటరమణ తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని బంధువులతో కలిసి వైకేపర్తి వైకుంఠగిరిలో దేవుని దర్శనానికి బుధవారం వెళ్లారు. తిరిగి వస్తుండగా అల్లూరి జిల్లా అనంతగిరి మండలం ఎస్ఆర్పురం వద్ద వారు వస్తున్న ద్విచక్ర వాహనానికి కుక్కపిల్ల అడ్డు రావడంతో అదుపు తప్పి లోయలో పడిపోయారు. ఈ ప్రమాదంలో వెంకటరమణ దేవి తీవ్రంగా గాయపడగా పల్లవి కోమాలోకి వెళ్లిపోయింది. అత్యవసర చికిత్స కోసం విజయనగరం మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులను మహారాజా ఆసుపత్రిలో చేర్చారు. కుమార్తె పల్లవి బతికే అవకాశం లేదని బ్రెయిన్ డెడ్ అని వైద్యులు చెప్పడంతో వారి బంధువర్గం పల్లవి తల్లిదండ్రులకు విషయం చెప్పలేక బంధువులు వైద్యులు తల్లడిల్లారు. గురువారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు పరిస్థితిని వివరించడంతో కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ ఎప్పటికీ తిరిగిరాని చిన్నారి మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపితే చాలని అవయవదానానికి అంగీకరించారు. దీంతో మెడికవర్ ఆసుపత్రి వర్గాలు, రెవెన్యూ, పోలీసు అధికారులు, రెడ్ క్రాస్ సేవా సంస్థ ప్రతినిధులు పల్లవి శరీరం నుంచి సేకరించిన అవయవాలు అవసరమైన వారికి అందించేందుకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన చిన్నారి పల్లవి తన కుటుంబ సభ్యులకు తీరిన దుఃఖాన్ని మిగిల్చినప్పటికీ నలుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. వారి కుటుంబ సభ్యులకు ఆనందాన్ని పంచిపెట్టింది. అవయవదాతలకు, అవయవదానాన్ని ప్రోత్సహించే వారికి హ్యాట్స్ ఆఫ్. కన్ఫర్మ్ చేయడానికి టోటల్గా ఒక 24 అవర్స్ తీసుకున్నామండి. అది బ్రెయిన్ డెత్ కాదా అని కన్ఫర్మ్ చేయడానికి అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాత కూడా యాప్నియా టెస్ట్లు అని ఉంటాయన్నమాట. అవన్నీ చేసినప్పుడు ఫైనల్గా అల్టిమేట్గా కానీ ఆ బ్రెయిన్ డెత్ అని వచ్చింది. కానీ ఈ పేషెంట్ అప్పటికే స్పాట్ వెళ్ళేటప్పటికే ఊపిరి తీసుకోవడం లేదు. ఇవన్నీ అవడం వల్ల కొన్ని ఆర్గాన్స్ అయితే డ్యామేజ్, అప్పటికి ఇంటర్నల్ ఆర్గాన్స్ కొన్ని డ్యామేజ్, అందులో పర్టికులర్గా ఊపిరితిత్తుల్లోకి కఫం చేరిపోయింది. ఈ ఆర్గాన్ డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి వాళ్ళ పేరెంట్స్ని మనం అభినందించాలి. ఇట్లా ఉండటం వల్ల మనకి మన మనిషి ఎక్కడో దూరంగా సేఫ్గా ఉండడం ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఆర్గాన్ డొనేషన్ని ఎంకరేజ్ చేయమని మీ మీడియా ముఖంగా అందరికీ కూడా తెలుపుకుందాం. గండి పల్లవి అనే 11 years old అమ్మాయి, షీ మెట్ ఏ బ్యాడ్ యాక్సిడెంట్. వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి యాక్సిడెంట్ పెట్టేది. సో దట్ ఆ అమ్మాయి యొక్క ఆర్గన్స్ని వాళ్ళ పేరెంట్స్ ఈరోజు డొనేట్ చేయడం జరిగింది. దాని ఎక్స్ట్రాక్షన్ అవన్నీ జరిగింది. సో ఏదైతే చెప్తున్నారో డాక్టర్స్ చెప్తున్నారో ఆర్గన్స్ వేరే వాళ్ళకి ఉపయోగపడే విధంగా వాళ్ళు పేరెంట్స్ పెద్ద ఉదారమైన హృదయంతో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దానికి గవర్నమెంట్ తరఫు నుంచి, మా తరఫు నుంచి కూడా అప్రిషియేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఎవరైతే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ఉంటారో, అంటే వాళ్ళు ఎంతో పెయిన్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఆర్గన్స్ ఇంకొక నలుగురిని బతికించగలుగుతున్నాయంటే వాళ్ళు వీళ్ళు జీవించినట్టే లెక్క. సో గవర్నమెంట్ ఈ యొక్క ఇలా డొనేట్ చేసే వాళ్ళకి కొంత గవర్నమెంట్ తరఫు నుంచి ఏదో ఒక చిన్న పారితోషికంగా ఇవ్వాలనే ఉద్దేశంతో రీసెంట్గానే డెసిషన్ తీసుకుంది. దానిలో భాగంగా